కావచ్చు మనం సాధించుకోలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు అంగన్వాడీ రంగంలో పెద్ద సంఘమైన సిఐటియు ఈరోజు మనము ఐక్య పోరాటాలు చేయడానికి ముందస్తుగా మన ఐఎఫ్టియు రంగం మాత్రమే ఈరోజు పెద్ద సంఘమైన సిఐటిని కావచ్చు, ఏఐటిసిని కావచ్చు ముందుకు తీసుకురావడం కోసం, ఐక్య పోరాటాలు చేయడం కోసం మనం ఐఎఫ్టియు సంఘం ఐక్యం చేసి ఒక పెద్ద సదస్సు పెట్టి ఏపీలో ఆ సదస్సు ద్వారా సమ్మె 42 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ సమ్మెలో చేసిన తీర్మానాలు మనకి మినిట్స్ కాపీ రకంగా తీసుకురావడం జరిగింది. ఈరోజు పోరాటాలు ఉధృతంగా చేస్తే తప్ప, మనం ఐక్య పోరాటాలు తీసుకొస్తే తప్ప మనకి సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఈరోజు 42 రోజులు సమ్మె చేసిన ఇది మనకి ఎక్కడికి పోలేదు. ఎందుకంటే 42 రోజులు సమ్మె చేస్తే ఒక మినిట్స్ కాపీ వచ్చింది. ఆ మినిట్స్ కాపీని ఈరోజు ఆధారం చేసుకొని ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ మనం గట్టిగా కూర్చొని ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో కొన్ని విజయాలు సాధించుకోగలిగాం. ఈరోజు గ్రాడ్యుయేటీని అంగన్వాడీలకి సాధించుకోగలిగాం. అదేవిధంగా హెల్పర్లకి 50 years వరకు ప్రమోషన్ వచ్చేటట్టుగా చేసుకోగలిగాం. మినీ వర్కర్లు దాదాపు 6,000 చిల్లర ఉన్నారు. పొలంలో 4,300 చిల్లర వరకు మెయిన్ వర్కర్లుగా సాధించుకోగలిగాం. అదేవిధంగా 1,800 మంది దాకా 10th పాస్ కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మళ్ళా నెక్స్ట్ 6 నెలల సంవత్సరం లోపల మెయిన్ సెంటర్లో కలుపుతామన్నారు. కాబట్టి మనం ఐక్య పోరాటాలు చేస్తే తప్ప ఈరోజు ఇలాంటివేవి కూడా సాధించుకోలేని పరిస్థితి. అదే క్రమంలో మనం కూడా బలోపేతం కావాలి. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ సంఘం ఇంత పెద్ద సంఘం అయినప్పటికీ మొదటడుగు ఐఎఫ్టీలోనే పడింది. ఇదే విధంగా మనం ఏ పోరాటం తీసుకున్నా ఇదే విధంగా తీసుకోవాలనేది. ఇంకోటి శ్రామిక వర్కర్లు ఎక్కువ అన్ని రంగాల్లో శ్రామిక మహిళలు ఉన్నారు. ఈ మహిళలు